ఒకవైపు మిడిల్ ఈస్ట్ తగలబడిపోతుంది. మరొక వైపు రష్యా ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతూనే ఉంది. మరొక వైపు ఇజ్రాయెల్ లెబనాన్ను కూడా కెలికింది. లెబనాన్ అంటే హెజ్బొల్లా. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు చైనా ఇదే మంచిది, సందిట్లో సడేమియా అన్న విధంగా తైవాన్ని కలిపేసుకోవాలని ప్రయత్నాలు చేస్తుంది. ఇంతకుముందు కూడా భారీగా ప్రయత్నాలు చేసింది. మళ్ళీ శనివారం నుంచి కయ్యానికి కాలు దూవుతుంది. శనివారం చైనాకు చెందినటువంటి 26 యుద్ధ విమానాలు తైవాన్ చుట్టూ చక్కెర్లు కొట్టాయి. ఆ సౌండ్కి భయాన్ని కల్పించే విధంగా ప్రయత్నాలు జరిగాయి. అయితే మొత్తానికైతే తైవాన్ మొదటి నుంచి కూడా మేము స్వతంత్ర దేశం, మేము చైనాలో కలవమని చెప్తుంది. ఇప్పుడు తైవాన్కి అమెరికా సపోర్ట్ చేయడం వల్ల ఇంకా చైనాకి మండుతుంది. ఇప్పుడు అమెరికా ఎలాగో తైవాన్కి సపోర్ట్ చేసే పరిస్థితుల్లోనూ లేదు, అలాగే మిడిల్ ఈస్ట్లో ఉన్నటువంటి పరిస్థితి నుంచి బయటికి రాలేదు. ఏదైనా సరే ఇరాన్తో తాడో పేడో తేల్చుకున్న తర్వాతే అమెరికా ఏదో ఒక విధంగా ఇటువైపు వస్తుంది. ఒకవేళ వచ్చినా ఇప్పుడు తేరుకోవడం కష్టమేమో అన్న విధంగా చైనాకు చెందినటువంటి గూఢాచార్యం చేసినటువంటి కారణంగా చైనా ఇప్పుడు తైవాన్తో కయ్యానికి రెడీ అవుతుంది. ఎందుకు అంటే ఇప్పుడు అమెరికా సపోర్ట్ చేయకపోతే తిను బలహీనంగా మారుతుంది కాబట్టి ఇలాంటి సమయంలో ఒక దాడి చేస్తే ఎలా ఉంటుంది అన్న ఉద్దేశంతో ఈ ప్రయత్నాలు అయితే చేస్తుంది. ఒకవేళ అమెరికా స్పందిస్తే ఏ విధంగా ఉంటుంది, స్పందించకపోతే ఏ విధంగా నిర్ణయాలు తీసుకోవచ్చు, ఇదే మంచి అదునుగా భావించి ఇప్పుడు తైవాన్ను కనుక చైనాలో కలిపేసుకుంటే అమెరికా యొక్క ఆటలు చాలా వరకు సాగవు. ఇక్కడ కూడా ఆగ్నేయాసియాలో కూడా అమెరికా ఈ విధంగా చూస్తుంది. పైగా ఇండో పసిఫిక్ సముద్రంలో అమెరికా యొక్క చర్యలకు కూడా అడ్డుకట్ట వేయడానికి తైవాన్ని తనలో కలిపేసుకుంటే చాలా బాగా ఉపయోగపడుతుంది. అందుకోసం అమెరికాకి అడ్డుకట్ట వేయచ్చు, తద్వారా భారతదేశం యొక్క అభివృద్ధిని కూడా ఎంతో కొంత ఆపచ్చు. ఎందుకంటే తైవాన్ ఇప్పుడు భారతదేశానికి సెమీ కండక్టర్ల విషయంలోనూ మిగతా టెక్నాలజీ విషయంలోనూ సహాయపడుతుంది. ఒకటి సంయుక్తంగా సహాయపడుతుంది, రెండు తన యొక్క ఆ ఉత్పత్తులు మనకి ఇచ్చి కూడా సహాయపడుతుంది. సో ఈ లెక్కను చూస్తే అందరినీ ఒకే విధంగా కట్టడి చేయడానికి చైనా ప్రయత్నాలు చేస్తుంది. మరి తైవాన్ అయితే పోరాడుతుంది, అంత తొందరగా అయితే కలిసిపోదు, కానీ ఏదైటికైనా కలిసిపోయే అవకాశాలు ఉన్నాయని చైనా కూడా ఈ మిడిల్ ఈస్ట్ యుద్ధాన్ని ఉపయోగించుకుంటుంది, అంటే తనకు అనుకూలంగా మార్చుకుంటుంది.